హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను ఈరోజు దేవుని వాగ్దానంలో చెబుతున్నాడు. నీతిగా బ్రతికినట్లయితే దేవుడు మన నివాస స్థలాన్ని, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను అని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు మనతో చెబుతున్నాడు. మనం నీతిగా బ్రతకాలని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు చెబుతున్నాడు. నీతిగా అంటే అసలు నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా బ్రతుకుతున్నాను, అయినా నాకు ఎన్ని కష్టాలు, బాధలు అని అనుకోవాకండి. నీతిగా బ్రతకటం అంటే ఇది ఒకటే కాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే మనం దౌర్జన్యము, అన్యాయము ఇలాంటివి ఏం చేయకుండా నీతిగా బ్రతుకుతూ ఆయనకి ఇష్టానుసారమైన రీతిలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనలో ఉన్నట్లయితే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు చెబుతున్నాడు. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికినట్లయితే దేవుడు మన నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తానని ఈరోజు దేవుని వాగ్దానంలో చెబుతున్నాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుదాం, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే నీతిగా బ్రతుకుతున్నాం, ఇంకా ఆశీర్వాదం రావడం లేదేంది? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండా కూడా ఆయన మీరు కొంతమంది అనవచ్చు అన్నమాట. నీతిగా బ్రతికినా కూడా దేవుడు తగిన కాలాన ఆశీర్వదిద్దామని ఆగుతాడు. కాబట్టి మనం నీతిగా బ్రతికినా కూడా కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి, అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతకాలం దేవుడు ఆగి కొంచెం పరీక్ష కాలం పెడతాడు. ఆ పరీక్ష కాలం తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు అనమాట. మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అట్లా కాదని అవినీతిగా బ్రతుకుతూ ఆయన యందు భయభక్తులు లేకుండా ఉన్నట్లయితే ఏం జరిగిద్దో కూడా చెబుతాను. 33వ వచనంలోనే ఉంది, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. మనం ఒకవేళ నీతిగా బ్రతకకుండా ఎట్లా పడితే అలా ఉన్నాం అనుకోండి, దేవుడు శపిస్తాడు మనల్ని. అలా ఉండకుండా మనం ఆయనకి ఇష్టానుసారంగా నీతిగా బ్రతుకుతూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తా అని ఈరోజు దేవుని వాగ్దానంలో చెబుతున్నాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న యేసయ్య, దేవా నాయనా యేసయ్య, ఈరోజు దేవుని వాగ్దానంలో, నీ వాగ్దానంలో దేవా నాయనా యేసయ్య, మమ్మల్ని నీతిగా బ్రతికి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవా నాయన మా నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తా అని ఈరోజు దేవుని వాగ్దానంలో చెప్పావు. దేవా నాయనా యేసయ్య, మేము నీతిగా బ్రతికి దేవా నాయన నీ ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను మాకు ఇవ్వు ప్రభువా. దేవా నాయనా యేసయ్య, ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు ప్రభువా. దేవా నాయన నీవే కృప చూపించు, నీవే సహాయం చేయమని వేడుకుంటూ ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులని, ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నిటిని ఆశీర్వదించు ప్రభువా. నీవే కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరి ఈ పరిచర్య కొరకు ఒక ట్రైపాడ్ అవసరం. మరి అందరూ ప్రార్థించండి, దేవుడు సహాయం చేయలాగన. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడైని నడిపించుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.